మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగుకు అత్యవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయం ఎదుట రైతులు భారీ ఆందోళన చేపట్టారు. యూరియా వస్తుందన్న ఆశతో రైతులు రాత్రి నుండే పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా కార్యాలయం ముందే చలిమంటలు వేసుకుని వేచి చూశారు. తెల్లవారిన అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. కాటిచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ శాఖ అధికారులు కావాలని యూరియా సరఫరాలో జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాటిచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, 500 పెట్టా, మందు పట్టలేదు. మాకు బస్తాలు లేవు, కార్డులుండే బస్తా ఇస్తారని వాళ్ళు అంటారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. సాగు సమయం మించిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.